తెలుగులో ఒక సామెత ఉంటది. మింగ మెతుకులేదు గాని అనేది. అయితే బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ అధికారి బీఎన్‌పీ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈశాన్య భారతం విడిపోవాలంట భారతదేశం నుంచి. 7 భారతీయ రాష్ట్రాలు 7 స్వతంత్ర దేశాలుగా మారితేనే బంగ్లాదేశ్ సురక్షితంగా ఉంటది అంట. బంగ్లాదేశ్ పరిణామాలన్నీ తెలుసు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని దించేసిన తర్వాత, షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఈశాన్య రాష్ట్రాలను ఈ దేశం నుంచి విడదీయాలని బహిరంగంగా పిలుపునిస్తున్నారు బంగ్లాదేశ్ నాయకులు, అధికారులు. తాజాగా బంగ్లాదేశ్ ఆర్మీ రిటైర్డ్ అధికారి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడు కల్నల్ అబ్దుల్ హక్ ఈ మాట అన్నాడు. ఈశాన్య భారతాన్ని ముక్కలు చేసే వరకు, భారతదేశాన్ని మరొకసారి ముక్కలు చేసే వరకు కూడా, ముక్కలు చేస్తేనే బంగ్లాదేశ్ ఇంకా సురక్షితంగా ఉంటుందని. అసలైతే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసము వేలాది మంది మన సైనికులు బలయ్యారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం. కానీ వాళ్ళ బుద్ధి ఇట్లా బయట పెట్టుకుంటున్నారు. ఎంత కృతజ్ఞత చూడండి అసలు. భారతదేశాన్ని ఎదుర్కోవడానికి సైనిక శిక్షణ పొందాలని పౌరులకు పిలుపునిచ్చాడు ఆయన, రెచ్చగొడుతున్నాడు. 7 రాష్ట్రాలను ప్రస్తావిస్తూ చీల్చేయాలి ఇంకా భారతదేశం నుంచి అంటున్నాడు. నేనేమి గోప్యంగా కాదు, రహస్యంగా చెప్పట్లేదు, బహిరంగంగా చెప్తున్నా. మనం తలుచుకుంటే 7 కొత్త దేశాలను తయారు చేయగలము భారత్ నుంచి. ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి బంగ్లాదేశ్ యువత ముందుకు రావాలి, సైనిక శిక్షణ పొందాలి. అప్పుడే బలమైన బంగ్లాదేశ్ ఏర్పడుతుంది, స్వతంత్ర దేశంగా బలంగా ఉంటుంది బంగ్లాదేశ్. 2023లో పదవి విరమణ చేశాడు కల్నల్ హక్. బేగం ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో క్రియాశీలక సభ్యుడు. తెలుసు ఇంకా ఆ పార్టీ పూర్తిగా భారత వ్యతిరేక విధానంతో ఉంటుంది ఆ పార్టీ. అయితే బంగ్లాదేశ్ సైనికాధికారులు ఆ పార్టీ నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ జనరల్ అబ్దుల్లాహి అమన్ అజ్మీ కూడా అన్నాడు, భారతదేశం మళ్ళీ ముక్కలైతే తప్ప బంగ్లాదేశ్లో నిజమైన శాంతి అసాధ్యం అన్నాడు అప్పుడు అతను. ఇక ప్రస్తుత తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ ఎజెండా ఏంటో అందరికీ తెలుసు. మరొక విషయం, బంగ్లాదేశ్లో హిందూ హక్కుల కార్యకర్త యుఎన్హెచ్సిఆర్లో హిందువుల మీద జరిగిన దురాగతాలను, దేశ విభజన నుంచి కూడా, బంగ్లాదేశ్ ఏర్పాటు నుంచి కూడా ఎలాంటి దురాగతాలు జరిగినాయి, 1000కి పైగా ఇస్లామిక్ దురాగతాలను బయటపెట్టాడు ఆయన. యూనస్ ఇస్లామిస్టులతో జతగట్టాడు. 1971లో బంగ్లాదేశ్ విముక్తైన నుంచి కూడా అక్కడ మైనార్టీలైన హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ఇతర గిరిజన తెగల మీద అరాచకాలు కొనసాగుతున్నాయి. సామాజిక వివక్షకు వాళ్ళు గురవుతున్నారు. ఇదే విషయాన్ని బిహెచ్ఆర్జే చీఫ్ దీపన్ మిత్రా చెప్పాడనమాట. షేక్ హసీనాను అనధికారికంగా, షేక్ హసీనా ప్రభుత్వాన్ని కావాలని కుట్ర చేసి దింపారు. అప్పటి నుంచి కూడా ఇస్లామిక్ మూకలు హిందువుల మీద అసలు ఇంకా అకృత్యాలు పెరిగిపోయినాయి. వాళ్ళ మతపరమైన గుర్తింపు కోసం చంపేస్తున్నారు, దోచుకుంటున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, అపవిత్రం చేస్తున్నారు ఆలయాలని. నిజంగా బంగ్లాదేశ్లో మైనార్టీలైన ముఖ్యంగా హిందువుల భద్రత చాలా ప్రమాదంలో ఉంది. చీకటి రోజులు వాళ్ళకి బంగ్లాదేశ్లో. ఆయన అన్నమాట, యుఎన్ఓ మానవ హక్కుల కమిషన్ నిర్వహించిన ఫోరం ఆన్ మైనారిటీ ఇష్యూస్ సమావేశంలో ఆయన ఇవన్నీ బయట పెట్టారనమాట. దీపన్ మిత్ర మాట్లాడారు అక్కడ. హిందువుల కోసం, మైనార్టీల హక్కుల కోసం పోరాడుతున్నాడు ఆయన. నవంబర్ 28న ఈ సమావేశం జరిగింది. ద బ్యూరో ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ కి ఆయన ప్రెసిడెంట్ అనమాట. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పొందినప్పటి నుంచి కూడా ఏమేం జరిగింది ఆయన కళ్ళకు కట్టినట్టు మరొకసారి ఒక రిపోర్ట్, ఒక నివేదిక ఇచ్చారనమాట. వందలాది మంది హిందువులను హత్య చేశారు, మహిళల మీద అత్యాచారం చేశారు, బలవంతంగా మతం మార్చారు వాళ్ళని అని హైలైట్ చేస్తూ గత ఏడాదిలో ఈ అరాచకాలు ఎన్ని జరిగినాయి, ఎక్కడెక్కడ జరిగినాయో వివరంగా బయట పెట్టారు ఆయన. గత ఏడాదిలో 2024లో 183 మందికి పైగా హిందువులు హత్యకు గురయ్యారని మిత్ర చెప్పారు. వివరణతో సహా సమర్పించారు. 219 మంది హిందూ మహిళలు అత్యాచారానికి గురయ్యారు. గత ఏడాదిలో వేలాది హిందూ ఇల్లు, వ్యాపారాలను ధ్వంసం చేశారు, దాడి చేసి నిప్పంటించారు హిందువుల దుకాణాలకు, ఇళ్లకు. హిందువులతో పాటు బౌద్ధుల మీద కూడా, బౌద్ధ ఇతర మైనార్టీలకు చెందిన 78 మంది బాలికలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. హిందువుల దైవ దూషణ, ఆలయాలను ధ్వంసం చేయడం ఇంకా లెక్కే లేదు అసలు.
అసలు రోజువారీ బంగ్లాదేశ్లో ఉన్న ఆలయాల మీద ఇలాంటి ఘటనలు జరగడం ఇంకా రోజు ఎక్కడో వచ్చేటో జరుగుతుంది అనమాట. హిందువుల వ్యాపారాల మీద, వ్యాపారవేత్తల మీద, దుకాణాల మీద, ఇళ్ల మీద దాడి, దోపిడీలు ఇంకా పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి. జప్తు చేస్తున్నారు హిందువుల ఆస్తులను, ఇళ్లను దహనం చేయని రోజు అసలు ఇంకా ఉండదనే స్పష్టం చేశారు. ఢాకాలోని నాటోర్, దమ్రాయ్, పటుకాలీలోని కాలాపారా, షరియత్పూర్, అట్లనే ఫరీద్పూర్లలో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు అసలు నిజంగా అంటే ఒక ప్రశాంతంగా భక్తులు ఆలయాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి హిందువులు. జెస్సోర్, నోఖాలి, మెహర్పూర్, చాంద్పూర్, ఖుల్నాలోని ఇండ్లను లక్ష్యంగా చేసుకున్నారు. దినాజ్పూర్లో 40 హిందువుల దుకాణాలను ధ్వంసం చేశారు. 2024 ఆగస్టు 5న షేక్ హసీనా భారతదేశానికి పారిపోయి వచ్చిన తర్వాత ఇవన్నీ బయటపడ్డాయి అన్నమాట. ఈ ఘటనలు జరిగినాయి అన్నమాట. ఇక తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువైపోయినాయి. ఇస్లామిస్టుల చేతుల్లో హిందువులు నిరంతరము వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, మత మార్పిళ్ళు గురవుతూనే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువులను బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగించారు షేక్ హసీనా ప్రభుత్వం ఇంకా పడిపోయిన తర్వాత. ఉపాధ్యాయులను, వివిధ ఏమంటారు డిపార్ట్మెంట్స్లో పనిచేసే ఆఫీసర్స్ని తీసేశారు ఉద్యోగాల నుంచి. ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ దేబ్నాథ్, ప్రాథమిక విద్యాశాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తమ్ కుమార్ దాస్, ప్రెస్ కౌన్సిల్ కార్యదర్శి శ్యామల్ చంద్ర కర్మాకర్, కోల్కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ ఎంబసీ ప్రెస్ సెక్రటరీ రంజన్ సేన్, కెనడాలోని హై కమిషనర్ కౌన్సిలర్ అపర్ణ రాణిపాల్, వీళ్ళందరినీ తొలగించారు యూనస్ వచ్చిన తర్వాత. ఈ ఏడాదిలో జరిగిన ఇవన్నీ కూడా వివిధ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి కనీసం 176 మంది హిందూ లెక్చరర్లను, ప్రొఫెసర్లను, టీచర్స్ను తొలగించారు. వాళ్ళు రిజైన్ చేయాల్సి వచ్చింది. బలవంతంగా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి రాజీనామా చేయించారు. అంతేకాదు బంగ్లాదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీసుల నుంచి కూడా కృష్ణపాద రాయ్ సహా 100 మందికి పైగా పోలీస్ అధికారులను తొలగించేశారు. ఇక గతేడాదినే రాజ్షాహి శారదా పోలీస్ అకాడమీలో ఇంకా అంటే శిక్షణ కోసం ఎన్నికైన 200 అంటే తుది శిక్షణ కోసం అంటే ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేసి ఫైనల్ ట్రైనింగ్లో ఉన్న 252 మంది ఎస్ఐలలో 99 మంది హిందువులు ఉంటే, 2 బౌద్ధులు ఉంటే, ఒక క్రైస్తవుడు ఉంటే వాళ్ళని తీసేశారు. ఇంకా పూర్తిగా అనర్హులుగా, అక్కడ దాకా వచ్చిన వాళ్ళని అనర్హులుగా పేర్కొంటూ వాళ్ళను తొలగించేశారు. ఆయన చెప్పిన మాట, హిందువులను నియమించొద్దని మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని హోం మంత్రిత్వ శాఖ ఐజీపీ బహరుల్ ఆలంను ఆదేశించింది చెప్పాడు ఆయన. ఇవన్నీ కూడా మొన్నటి సమావేశంలో పేర్కొన్నాడు అనమాట. ఆధారాలతో సహా ఎక్కడెక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఎట్లా అక్కడున్న ఉద్యోగులను, సిబ్బందిని, హిందువులను టార్గెట్ చేసి తొలగించేస్తున్నారు, ఎక్కడెక్కడ అమ్మాయిలు కిడ్నాప్కు గురయ్యారు, మత మార్పిలకు గురయ్యారు, అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, ఇవన్నీ లెక్కలతో సహా లెక్క పక్కగా ఆయన సమర్పించారనమాట. ఇదే సందర్భంలో ఇంకో విషయం కూడా ప్రస్తావిస్తున్నా. పాకిస్తాన్లో మైనర్ల, బాలికల బలవంతపు మత మార్పిడిని అడ్డుకున్నందుకు పాకిస్తానీ హిందూ కార్యకర్తను ఇస్లాం వ్యతిరేకంటూ వేధిస్తున్నారు. మైనర్లను బలవంతపు మత మార్పిడిని ఆపినందుకు తనని టార్గెట్ చేశారు, ఇస్లాం వ్యతిరేకాన్ని ముద్ర వేశారు, నాకు బెదిరింపులు వస్తున్నాయి, నన్ను ఎక్కడ హత్య చేస్తారో అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందని భయపడుతున్నాడు ఆయన. శివ కచ్చి అతని పేరు. ఇస్లామిక్ సంస్థ పిర్ సర్హిండి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయి, పాకిస్తాన్కు వ్యతిరేకంగా నేను పనిచేస్తున్నానని భారతీయ ఏజెంట్ అని నా మీద ముద్ర వేశారు, బలవంతపు మత మార్పిళ్ళను ఆపినందుకే నేను చేసిన నేరం అది, వాళ్ళ దృష్టిలో నా ప్రాణాలకు హాని ఉంది, దేశ వ్యతిరేకి, ఇస్లాం వ్యతిరేకి అంటూ నన్ను వేధిస్తున్నారు, చంపేస్తారేమోనని ఇక్కడ ఉన్న ఇండియన్ మీడియాకి ఆయన మొరబెట్టుకున్నారనమాట. అతను చేసిన నేరం అదే, అక్కడున్న మైనార్టీలను బలవంతంగా మతం మార్చిపోతుంటే అడ్డుకోవడం, వాళ్ళని కిడ్నాప్ చేస్తుంటే అడ్డుకోవడం, డజన్ల కొద్ది బాలికలను ఆయన బలవంతము మత మార్పిళ్ళ నుంచి బయటకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారనమాట. సింధ్ ప్రావిన్స్కు చెందినతను శివ కచ్చి
పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్కి చెందిన అతను. అక్కడ మైనార్టీల ప్రయోజనాలు, మైనార్టీల హక్కుల కోసం ఆయన పోరాడుతున్నాడు. దారావత్ ఇత్తెహాద్ పాకిస్తాన్ పేరుతో ఒక ఎన్‌జీఓ నడుపుతున్నాడు ఆయన. 2018 నుంచి కూడా ఆయన ఈ మైనర్ల బలవంతపు మత మార్పిడిని ఆపేందుకు కృషి చేస్తున్నాడు ఆయన. చాలా మందిని వెనక్కి తీసుకొచ్చారు, బాలికలను, మైనర్లని. దీంతో ఆయన్ని టార్గెట్ చేశారనమాట. అక్కడున్న ఇస్లామిస్టులు పాకిస్తాన్ వ్యతిరేకి దేశద్రోహి అనే ముద్ర వేసి గత 7 ఏళ్లుగా ఆయనను బెదిరిస్తూనే ఉన్నారు, చంపేస్తామని. అప్పటి నుంచి కూడా ఆయన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నాడు. తాజాగా మళ్ళీ ఆయనకి శివాకర్చికి మళ్ళీ బెదిరింపులు అనమాట. ఆ సంస్థ ఏంటంటే గతంలో 2024లో ఒక వైద్యుడు, సింధ్‌కు చెందిన ఒక వైద్యుడు షానవాజ్ అతను ఏదో అన్నందుకు దైవదూషణ చేశాడంటూ చంపారు ఆ సంస్థకు చెందిన వాళ్ళు. ఫిర్ సర్హద్ది ఆ గ్రూపు అతని నుంచి ఇప్పుడు ఈయనకి మళ్ళీ ఒక బెదిరింపులు వస్తున్నాయి అన్నమాట. ఇట్లుంది ఆ దేశాల్లో పరిస్థితి. ఓవైపు డీప్ స్టేట్ ఆదేశాలతో ఒక టూల్ కిట్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఉంది, అది మరొక వీడియోలో నేను చెప్తాను ఇలాంటిదే. అంటే టూల్ కిట్ గ్యాంగ్ ఎట్లా యాక్టివేట్ అవుతుంది, టూల్ కిట్ ముఠా ఎట్లా యాక్టివేట్ అవుతుంది. ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి అప్డేట్స్తో మరొక వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.